వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ ట్విస్ట్ అయితే జరగబోతుంది. ఫస్ట్ సీన్లోనే తెల్లవారుజామునే అందరూ చక్కగా రెడీ అయ్యి హాల్లో ఏదో ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతలో పంతులు గారు వస్తారు అక్కడికి. నమస్కారం అండి పంతులు గారు అనేసి చెన్నకేశవ్ గారు అంటారు. ఏంటి ఇలా వచ్చారు పొద్దున్నే అని. ఏంటో నాకు తెలియదండి, చెంచలమ్మ గారు రమ్మని కబురు చేశారు, నేను వచ్చాను అంటాడు. అందరూ ఎందుకు చెంచలమ్మ పిలిపించింది అనేసి ఎవరి ఆలోచనలు వాళ్ళు మనసులో చేసుకుంటూ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటారు. ఇంతలో చెంచలమ్మ రానే వస్తుంది. వచ్చి నమస్కారం పంతులు గారు అంటుంది. నా కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోయి చూస్తారనమాట. వచ్చే శుక్రవారమే మీరు లగ్నపత్రిక రాయాలి అని చెప్తుంది. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను అని అంటుంది. అప్పుడు పంతులు గారు సరే అమ్మగారు అంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. పంతులు గారిని పంపించేసి చెన్నకేశవులను పిలుచుకుని బయలుదేరదామా అని బయలుదేరుతూ ఉంటుందన్నమాట. ఇంతలో చాముండి కంగారుగా అత్త ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న భయంతో చెంచలమ్మ అత్త ఆగు అనేసి వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. చెంచలమ్మకు చాలా కోపం వస్తుంది. ఎక్కడికైనా వెళ్తుంటే ఆపకూడదని నీకు తెలియదా, నీకు బుద్ధుందా అని అరుస్తుంది. అప్పుడు చాముండి బావంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ, నేను తననే పెళ్లి చేసుకుంటాను, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను బావ మీద అని చెప్తుంది అందరి ముందర. మీ ఇంటి పరుగును కాపాడడానికి, మీ వంశగౌరవాన్ని నిలబెట్టడానికి మీరు ఏం చెప్పినా చేస్తాను, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను అని చెప్తుంది చాముండి. నాకు అన్యాయం చేయకండి అత్తమ్మ అని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు చెంచలమ్మ ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు నా మేనకోడలివి, నీకెప్పుడూ ఈ అత్తమ్మ అన్యాయం చేయదు అంటుంది. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి అని ఖరాఖండీగా చెప్తుంది చెంచలమ్మ. అలా చెప్పి చెంచలమ్మ భర్తతో కలిసి బయలుదేరుతుంది. ఇక చాముండి వాళ్ళమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోతారు, ఇంకా తననే కోడలుగా చేసుకుంటారని. కార్తికేయ కూడా చాముండితోనే నా పెళ్లి చేస్తుందేమో అమ్మని బాధపడుతూ ఉంటాడు. కారులో వెళ్తున్నప్పుడు చెంచలమ్మతో చెన్నకేశవ్ గారు అడుగుతారనమాట. నువ్వు చాముండితో మన అబ్బాయి పెళ్లి చేయాలనుకుంటున్నావా, వాడి మనసు ఏంటో తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని బాధతో అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ, కార్తికేయకు ఏం చేయాలో నాకు బాగా తెలుసండి, మీకన్నా నాకు బాగా తెలుసు, వాడిని ఎప్పుడు నేను బాధ పెట్టను అన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ ఆ సస్పెన్స్ ఏంటో మాత్రం రివీల్ చేయదు. కార్తికేయ పెళ్లి విషయం నాకు వదిలేయండి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. తర్వాత డ్రైవర్కి ఎటు పోవాలో కారు డైరెక్షన్స్ ఇస్తుందన్నమాట. ఈయన ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత కారు నేరుగా వెళ్ళి విజయం ఇంటి ముందర ఆగుతుంది. అప్పుడు చెన్నకేశవ్ గారు, చెంచలమ్మ ఏంటి నువ్వు ఇంటికి రావు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేసి అడుగుతాడు. తనేమి సమాధానం చెప్పకుండా లోపలికి బయలుదేరుతుంది. విజయం ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళంతా ఏంటి చెంచలమ్మ గారు ఇక్కడికి వచ్చారు, ఏం జరుగుతుందో అనేసి కంగారుగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో విజయమ్మ వాళ్ళ భర్త స్టెప్స్ దిగి వస్తారనమాట. ఇంట్లో దిగి వచ్చి విజయమ్మ భర్త చెంచలమ్మని పలకరిస్తారనమాట, రండి అనేసి. కానీ విజయమ్మ పలకరించదు. అప్పుడు చెంచలమ్మ, నేను వచ్చింది మీ మర్యాదల కోసం కాదు అని అంటుంది. అప్పుడు విజయమ్మ, ఈరోజు ఉదయాన్నే ఎవరి మొహం చూశానో చూడకూడని వారి మొహం చూడాల్సి వచ్చింది అని అంటుంది. రాకూడదనుకుంటూనే రావాల్సి రావడం దురదృష్టకరం మరి అని చెంచలమ్మ కూడా కౌంటర్ వేస్తుంది దానికి. అలా కాసేపు ఒకరికొకరు కౌంటర్స్ వేసుకుంటూ వాళ్ళ భర్తలతో చెప్పించుకుంటూ ఉంటారనమాట. అంటే తనకు చెప్పండి అనేసి. అలా కొంతసేపు అలా వాదించుకున్న తర్వాత, నేను ఇక్కడికి వచ్చింది పాత పగలు మర్చిపోయి మళ్ళీ కలిసిపోవడానికి కాదు అని చెంచలమ్మ అంటుంది. మా ఇంట్లో శుభకార్యం చేయబోతున్నాం. అలా శుభకార్యం చేసినప్పుడు బంధువులు, శత్రువులు అందరినీ పిలవడం మా ఆనవాయితీ అని చెంచలమ్మ చెప్తుంది. వచ్చే శుక్రవారం మా కొడుక్కి లగ్నపత్రిక రాయిస్తున్నాం అని చెప్తుంది చెంచలమ్మ. అప్పుడు చెంచలమ్మ అహంకారానికి బలికాబోతున్న ఆ అభాగ్యురాలు ఎవరు అని వ్యంగ్యంగా విజయమ్మ అంటుందన్నమాట. నాకు కాబోయే కోడలు నా అభిమానాన్ని అర్థం చేసుకుంటుందే కానీ నీలాగా పొగరుబోతు అని నన్ను అనుకోదు, అహంకారం అని నన్ను అనుకోదనేసి ఈ విధంగా మళ్ళీ కౌంటర్ వేస్తుందన్నమాట చెంచలమ్మ విజయమ్మకు. అలా చెంచలమ్మ విజయమ్మ కాసేపు వాదించుకుంటారు. మొత్తానికి ఏదో వాళ్ళిద్దరి మధ్య బాగా గట్టిగానే జరిగినట్లుంది. కానీ ఒకప్పుడు వాళ్ళు మంచి ప్రాణ స్నేహితులంట. కానీ ఏం జరిగిందో ఏమో వాళ్ళిద్దరికే తెలుసు. కానీ మనకు ముందు తెలియబోతుంది అనుకుంటాను. అప్పుడు చెన్నకేశవ గారు మనసులో అనుకుంటారనమాట, నిజాలు మీ ఇద్దరికే తెలుసని మీ ఇద్దరు అనుకుంటున్నారు, కానీ నిజాలు మా ఇద్దరికే తెలుసు అనేసి అది
పక్షవాతం వచ్చి చైర్లో ఉంటారు కదా విజయమ్మ గారి తండ్రి, ఆయన గురించి ఉద్దేశించి అనుకుంటుంటారు అనమాట. ఆయనకి చెన్నకేశవ గారికి ఏదో నిజం తెలుసు, అది చెంచలమ్మకు విజయమ్మకు తెలియదనమాట. బంధాలను కాపాడుకోవడానికి నేను ఆయన నోరు తెరవడం లేదు అని చెంచలమ్మ భర్త అనుకుంటూ ఉంటాడు మనసులో. సో ఏదో వాళ్ళిద్దరికీ నిజం తెలుసు, వీళ్ళిద్దరికీ తెలియంది. అలా కాసేపు అయిన తర్వాత వచ్చే శుక్రవారం నా కొడుకు లగ్నపత్రిక రాయబోతున్నాను, మీరందరూ వచ్చి దీవించండి అని చెప్పి తర్వాత బసవయ్యని పిలుస్తుంది అనమాట. అంటే తన దగ్గర ముఖ్యంగా పనిచేసే పని అతన్ని పిలిస్తే తనదేదో తీసుకొచ్చి ఇస్తాడు. అది 4 లక్షల డబ్బు అనమాట. అప్పుడు ధర్మయ్య మీకు ఎంత అప్పు ఉన్నాడు అని అడిగితే 4 లక్షలు అని విజయమ్మ భర్త చెప్తాడు. సో వడ్డీ ఎంత అయిందో నాకు తెలియదు, సో 4 లక్షలకు 2 లక్షలు కలిపి మొత్తం 6 లక్షలు ఇస్తున్నాను అనేసి అతని బాకీ చెల్లించబోతుంది. అప్పుడు విజయమ్మ ధర్మయ్య చేసిన అప్పు నువ్వెందుకు చెల్లిస్తున్నావు అంటుంది. అప్పు ఇచ్చినప్పుడు తిరిగి వచ్చిందా లేదా అనే చూడాలి, ఎవరిచ్చారనేది చూడొద్దు అని అంటుంది చెంచలమ్మ. దీన్ని బట్టి ఆలోచిస్తే సింధూరనే ఇంటి కోడలుగా చేసుకోబోతుంది చెంచలమ్మ అని మనకైతే ఒక క్లూ దొరికేసింది. ఇక నెక్స్ట్ సీన్లో ధర్మయ్య ఇంటి ముందరికి కొందరు ఆ ఊర్లో పెద్ద మనుషులు చాలామంది వస్తారనమాట. వాళ్ళందరినీ చూసి ధర్మయ్య ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. మేము రాలేదు, మేము నీతో పని ఉండి రాలేదు, మమ్మల్ని చెంచలమ్మ గారు ఇక్కడికి రమ్మన్నారు అని వాళ్ళందరూ చెప్తారు. అప్పుడు సింధూర వాళ్ళ అమ్మ నాన్న భయపడతారనమాట. అయ్యో మనం క్షమాపణ చెప్పుంటే సరిపోయి ఉండేది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారు పడుతూ ఉంటారు అమ్మ నాన్న వాళ్ళిద్దరూ. ఇంతలో అక్కడికి చెంచలమ్మ రాణి వచ్చేస్తుంది. చూడండి ధర్మయ్య గారు, మీరు విజయమ్మ దగ్గర తీసుకున్న 4 లక్షల అప్పు వడ్డీతో సహా నేను తీర్చేశాను అని చెప్తుంది. అప్పుడు ధర్మయ్య చాలా ఆశ్చర్యపోతాడు. 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల కొబ్బరి తోట, 5 ఎకరాల సాగు భూమి, ఇంకా మరికొన్ని ఆస్తులు మీ పేరున రాశాను అని వాళ్ళ చేతికి పత్రాలు ఇస్తుందన్నమాట. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. అప్పుడు ధర్మయ్య ఆశ్చర్యపోతూ, మీరు మాకు ఆస్తులు రాసివ్వడం ఏంటమ్మా అని అడుగుతాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని బయట నిలబడి మాట్లాడతావా ధర్మయ్య గారు అని అంటుందన్నమాట. అప్పుడు ఇంట్లోకి రండమ్మా అని ఆహ్వానిస్తాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదమ్మగారు అని ధర్మయ్య అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ ఇలా చెప్తుంది, మీ అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ చేసుకోబోయే వాళ్ళ హోదాకు స్థాయికి తగినట్టుగా మీ స్థాయి కూడా ఉండాలి కదా అని అంటుంది. ఇంతలో సింధూర తన చెల్లి శ్రీవల్లి బయట నుండి ఇంట్లోకి వస్తారనమాట. ఇంతలో ఎపిసోడ్ కూడా అయిపోతుంది. చూసారా ఈరోజు ఎపిసోడ్ ఎవరికి నచ్చింది? నాకైతే చాలా బాగా నచ్చింది. 1 కాదు 2 కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు చెంచలమ్మ గారు. ఈ వారం అంతా చూసిన దాంట్లో నాకు చెంచలమ్మ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. తన హుందాతనం కానీ, ఏదైనా తను తీసుకునే నిర్ణయాలు, తన కట్టు బొట్టు రూపురేఖలు, ఆ చక్కటి నవ్వు, నాకు పూర్తిగా చెంచలమ్మ గారే నచ్చారు. వీటన్నిటికంటే కూడా ధర్మయ్యకు ఇవన్నీ ఇచ్చిన దానికంటే కూడా ధర్మయ్య గారు అని పిలుస్తున్నారు కదా, అక్కడ నాకు చాలా బాగా నచ్చారు. మీకేమనిపిస్తుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మరిన్ని మనం ఎన్నో చెప్పుకోవచ్చు మిగతా వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.